isn't your country, bitch. Go back to India. వార్ మెమోరియల్ పేరులోనే ఉంది, వార్ మెమోరియల్. ఇప్పుడు ఎవరన్నా కార్గిల్కి వెళ్ళారా నా వ్యూవర్స్ లో? కార్గిల్కి వెళ్తే అక్కడ ఒక ఆర్టిఫిషియల్ బరియల్ గ్రౌండ్ ఉంది. అక్కడ మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 600 to 650 గ్రేవ్స్ పెట్టున్నారు వార్ మెమోరియల్ పేరు మీద. నేను వెళ్ళి అక్కడ, నువ్వు వెళ్ళి అక్కడ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? జలియన్ వాలాబాగ్ అక్కడికి వెళ్ళి మనం డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? కొడతారు. ఇంకా వీళ్ళు మంచోళ్ళు, కొట్టలా ఇక్కడ. కానీ చేయాల్సింది చేస్తున్నారు. మొత్తం హిస్టరీ చదువుతున్నారు. అసలు వీడు ఎప్పుడు వచ్చాడు, ఏం చేసేకి వచ్చాడు, ఇప్పుడు ఇంకా యుఎస్ వీసా స్టేటస్ ఏంటి, బేసికలీ బయలుదేరికి రెడీ చేస్తున్నారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మన దేశం కాదు. మనం ఇక్కడ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఆ రోజు పొద్దున్న లేచి గుడికో మసీదుకో పోయి దండం పెట్టుకొని, ఎవడా ఇవాళ నాకు వీసా ఇప్పించేసే అని అడిగాం. ఆడ పోయినాక వాడు మనల్ని క్వశ్చన్ అడిగాను, వై డూ వాంట్ టు కమ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మనం చెప్తున్నాం, సార్ ఐఎమ్ ఏ ఎక్స్పర్ట్, నేను పొడి చేస్తా, నేను చాలా సిన్సియర్, నేను ఇది నా సిన్సియారిటీ. వాస్తవానికి ఒక మాట చెప్పనా, వీళ్ళకి ఏం కాదు. ఎందుకు తెలుసా? వీళ్ళందరూ ఏంటంటే 30-40 సంవత్సరాలు ఈఎంఐస్ ఆల్రెడీ కడుతున్నారు, ఇల్లులు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు. అది కూడా వీళ్ళు ఉండే కమ్యూనిటీస్ కూడా మొత్తం చుట్టుపక్కల, అరే మనోళ్లే, అబ్బో అక్కడ ఉన్నంత జాతి పిచ్చి మీకు అసలు కులాల పిచ్చి ఇంకా ప్రపంచంలో ఎక్కడ కనిపిదేమో, మరీ ఓపెన్లీ ఉంటుంది. వీళ్ళంతా ఉండేది ఒకటే కమ్యూనిటీ. వీళ్ళకేం కాదు, కొత్తగా వెళ్తారు కదా పిల్లగాయలు యూనివర్సిటీస్కి, వాళ్ళు ఫేస్ చేస్తారు హెరాస్మెంట్. కొత్తగా జాబ్స్ జాయిన్ అవుతారు కదా, వాళ్ళు ఫేస్ చేస్తారు హెరాస్మెంట్. వీళ్ళంతా ఏంటంటే ఒకే చోట చేరతాయి, గువ్వలన్నీ ఒకే చోట చేరతాయి. అదే ఆఫీసు, అదే ఎక్కడో తెలిసిన వాళ్ళ H1లు రన్ చేయడాలు ఇప్పుడైతే బాగా చేస్తున్నాయి. దే షుడ్ త్రో ద ఫిల్త్ అవుట్. మళ్ళీ కూర్చొని మనమే ఏడుస్తాం, రేసిజం, తిడుతున్నారు, కడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం? నిజంగా డాన్స్ చేసి ఫేమస్ అవ్వాలనుకో 190 పనులు ఉన్నాయి చేయడానికి. ఏం అవసరం? వార్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి ఎక్కడో ఎవరో ఊటాలో ఒక లేడీ ఫేమస్ అయిపోయారు, ఇంకా దాన్ని పట్టుకొని టెక్సస్ మొత్తం ఎగురుతూనే ఉంటుంది, అందాల ఆడబొమ్మ అని. వచ్చే ఒక రోజు మంచుకేమో కానీ నా సర్ప్రైజ్. ఇఫ్ యూ రియలీ వాంట్ be famous and you want to catch up on fame, just resign your jobs, go to Hollywood. I'm sure the country is looking for talent like you. ఎందుకే పంచాయతీ ఇదంతా? పనులు చేసుకునేకి వచ్చిన వాళ్ళం మనం పనులు చేసుకొని పోవాలి ఇంటికి. లేదా దీన్ని ఇల్లు చేసుకున్నామంటే గౌరవించుకోవాలి ఉంటుంది. ప్రతి డిన్నర్స్లో ఇదే ఏడుపు ఉంటుంది, ప్రతి మెసేజ్లో ఇదే ఏడుపు ఉంటుంది. ఓ ఐ బీన్ హెరాస్డ్, ఐ బీన్ టోల్డ్ దిస్, ఐ బీన్ టోల్డ్ దాట్ అని. ఎందుకు అవ్వదు? మనం ఏమైనా సుధరాయిస్తే మనుషులు సుధరాయిస్తారు. అదే మళ్ళీ బాయ్.